యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలను తీసుకొచ్చి ఆలయ అధికారులకు అందజేశారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తలు శ్రీమాన్ మానేపల్లి రామారావు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు 5వ రోజు సాయంకాలం స్వామివారికి ఉత్సవం నిర్వహించడం జరిగింది. కల్పవృక్ష వాహనంపై స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ పురవీధుల్లో ఊరేగింపు కనుల పండుగగా నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి చాలా మంది పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతోందని, దేవాలయాల వద్ద నుండి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు వస్తున్నాయని, ఇది ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు చాలా సంతోషమైన దినము. ఆ స్వర్ణగిరీశుడు కృపతోటి, ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపతోటి లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలిగింది. సో అమ్మవార్లకి, ఇరువురు అమ్మవార్లకి, స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి వస్త్ర సమర్పణ అనేది ప్రతి సంవత్సరము స్వర్ణగిరి దేవస్థానం నుంచి ఈ ఆనవాయితీ అనేది ఎల్లవేళలా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి ఎల్లప్పుడూ ఎంత 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 మొక్కినా తక్కువే. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. సో ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో స్వర్ణగిరి దేవాలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ జరిగింది. సో చాలా చాలా సంతోషం. ఈ ఆనవాయితీ ఎల్లప్పుడూ ఇలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై లక్ష్మీ నరసింహస్వామికి జై. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. జై శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామికి జై. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో మరి స్వామివారికి స్వర్ణగిరీశుని తరఫున పట్టు వస్త్రాలు, మరి ఆ పలుకులు అవన్నీ కూడా ఇతర పూజా సామాగ్రి అన్నీ కూడా స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించడం జరిగింది. ఆ స్వామివారికి స్వర్ణగిరీశుని నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. నేడు ఎంతో శుభదినం. మరి మా అదృష్టం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పట్టు వస్త్రాలని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి యాదగిరీశునికి మరి సమర్పించడం అంటే అది ఎన్నో 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 జన్మల అది సుకృతం. ఈ అవకాశం ఆ భగవంతుడే మాకు కల్పించారనుకుంటున్నాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరి క్షేత్రం ఎంతో వైభవంగా శోభిల్లుతుంది. మరి యాదగిరి అంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే మా కులదైవం, మా ఇంటి దైవము. అనాదిగా మా తరతరాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము. మరి ఈరోజు అక్కడ ఆ స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు మా తాత ముత్తాతలు పితృదేవులందరూ కూడా జ్ఞాపకం వచ్చారు. ఒకప్పుడు ఈ గర్భగుడిలో ఈ స్వామివారిని వాళ్ళు కూడా దర్శించుకున్నారు. మరి నేను ఈరోజు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకుంటున్నాను. మరి ఆయన ఎంత కృప చూపించాడు స్వామి నాపైన అనుకున్నాను నేను. ఎంతో అదృష్టం. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా ఇక మీదట కొనసాగుతుంది. ఆ స్వర్ణగిరీశుని నుంచి పట్టు వస్త్రాలు యాదగిరీశునికి సమర్పించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.